హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో మొదటి రోజు పిండి వంటలు మొదలుపెట్టామన్నమాట. ఇంకా ఈరోజు స్టార్టింగ్ అయితే కజ్జికాయలు చేస్తున్నాము. దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసేస్తున్నాను అనమాట. ఇంకా మనము స్టఫింగ్లోకి పెట్టడానికైతే రవ్వ, అలాగే పంచదార, యాలకుల పొడి, ఇంకా కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాము. ఇంకా ఇవన్నీ రెడీ చేస్తూనే నేను పిండి కూడా తడిపేసి పక్కకు పెట్టేశానండి. ఇంకా పిండి తడిపేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కలుపుకోండి, చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇంకా ఇవి పల్లీలు కూడా పొట్టు తీసేసి చక్కగా గ్రైండ్ చేసేసాను. కొంచెం కచ్చా పచ్చాగే పట్టుకోవాలన్నమాట, మరి పేస్ట్ లాగా అయిపోకుండా కొంచెం పలుకులు ఉండేలాగానే గ్రైండ్ చేసేసుకొని ఇంకా ముందుగానే మనము రవ్వ, పంచదార కలిపేసి పెట్టేసాం కదా, అందులోకి అయితే యాడ్ చేసేసేయాలి. ఇంకా అందులోనే యాలకులు కూడా మిక్సీ అయితే పట్టేసాను అనమాట. ఇంకా ఇలాగ అన్నీ రెడీగా చేసేసుకొని ముందుగానే పెట్టేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే కట్టెల పొయ్యి వెలిగించేస్తుందండి. ఇంకా కొంచెం వెలిగించేటప్పుడైతే పసుపు కుంకుమ అదంతా వేసేసుకొని వెలిగించేసామంటే మనకి చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా కావాల్సినవన్నీ కూడా బయటే పెట్టేసాము. ఈరోజైతే కట్టెల పొయ్యి మీదే పిండి వంటలు స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంక ఇక్కడైతే కొంచెం ఫ్రీగా కూర్చొని అందరం కలిసి చేసుకోవచ్చు కదండి, అందుకనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమలు వేసేస్తుంది పొక్కరాళ్ళకైతే. ఇంకా కట్టెలన్నీ పెట్టేసుకొని ఇంకా పొయ్యి అయితే వెలిగించేసుకుంటుంది అనమాట. ఇలాగా అందరం కలిసి ఒకే దగ్గర చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఇంకా పిండి ముందుగానే తడుపుకొని పెట్టాను కదా, ఇంకా వాటిని అయితే మనము చపాతీలాగా రౌండ్గా అయితే చేసేసుకోవాలన్నమాట. కొంచెం మందంగానే చేస్తున్నాను, మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా అయితే చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము లోపల స్టఫింగ్ పెడతాం కదా, అవి కొంచెం లీక్ అయినా కానీ ఆయిల్ అంతా చెడిపోతుందండి, అందుకనేసి కొంచెం జాగ్రత్తగా అయితే ఒత్తేసుకోవాలన్నమాట. ఇలాగ మనకు కావాల్సినన్ని చపాతీలు కూడా చేసేసుకుంటూ ఉండాలి. ఇంకా నేనైతే ఇక్కడ చపాతీ ఒత్తేస్తున్నాను. మా చెల్లి వచ్చేసి లోపల స్టఫింగ్ అది పెట్టేసి మనకి ఇలాగా కజ్జికాయలు ఒత్తడానికి అయితే చెక్క దొరుకుతుంది అనమాట. మనం రీసెంట్గానే తీసుకున్నానండి బజార్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే. ఇంక ఇక్కడైతే మేము చేసిన పొరపాటు ఏంటంటే మనము ఆ చెక్కకి ఆయిల్ అయితే రాసుకోవాలన్నమాట, మొత్తం అప్లై చేసేసుకోవాలి. అలా అయితే ఈజీగా వచ్చేస్తుంది. మేమైతే ఇక్కడ వాటర్ అప్లై చేసాం కదా, అస్సలు రాలేదన్నమాట, కొంచెం ప్రాబ్లం అయితే వచ్చేసింది. ఇంకా అందుకనేసి మీరైతే ఆయిల్ రాసేసుకోండి. ఇంకా లోపల స్టఫ్ చేసిన తర్వాత మనం పిండి ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటికి వాటర్ అయితే రాయాలన్నమాట. మేమైతే తెలియకుండా అన్నిటికీ వాటర్ రాసేసాం కదా, కొంచెం మనకి రావడానికి అయితే టైం పట్టిందనమాట. ఇంకా నెక్స్ట్ నుంచి అయితే మేమైతే మామూలుగా ఆయిల్ రాసేసి చేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం పేపర్కి కూడా వేసాం కాబట్టి పేపర్కే అతుక్కుపోయాయి అనమాట. అదే ఆయిల్ అయితే మనకి మంచిగా తేలిగ్గా వచ్చేసాయి అనమాట. ఇలా అయితే జరిగింది. ఇంకా ఇదంతా తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నుంచి అయితే ఆయిల్తో రాసాము, చాలా మంచిగా వచ్చేసాయి అనమాట. చాలా మంచిగా పొంగాయి కూడా, చూస్తున్నారు కదా. ఇక్కడ చాలా టేస్టీగా అయితే వచ్చాయి. టేస్ట్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు, కానీ కొంచెం ముందు చేసినవన్నీ కూడా షేప్ అవుట్ అయితే అయ్యాయి అనమాట. అందుకనే ముందుగానే మనము చెక్కకు అనేది ఆయిల్ అయితే రాసుకోవాలి, నూనె అయితే రాస్తేనే మంచిగా వస్తుందండి. ఇంకా వాటర్ రాస్తే అస్సలు రావట్లేదు అనమాట. ఇలాగ మనకు కావాల్సిన అన్ని చేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాము. కొంచెం టైం అయితే పట్టిందండి. ఇంకా ఫస్ట్ చేసిన కొన్ని అయితే మనకి షేప్ అవుట్ అయిపోయాయి కదా, అవైతే మేము లాస్ట్కి ఫ్రై చేసేస్తామన్నమాట. ఇక్కడైతే లాస్ట్కి ఫ్రై చేసేస్తున్నాము. ఇంకా అన్నీ కూడా రెడీ అయిపోయాయండి. ఇవైతే చాలా టేస్టీగా అయితే వచ్చాయి. మీరైతే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేసుకోండి, చాలా మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా వీడియో ఇదేనండి, నచ్చితే లైక్ చేసి